ఇంకో విషయం చెప్పాను నేను మాట్లాడతా. నా మీద ఏమి ఈనాడు పేపర్‌లో నాకు అసలు తెలియని కూడా ఇది యాక్చువల్‌గా నేను పేపర్ చదవలేదు. జిల్లా పార్టీ మీటింగ్ పెనంలూరులో ఉంటే పెనంలూరు దగ్గరికి వెళ్తే ఇట్లా వచ్చిందని నాకు పేపర్ చూపించారు. అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టాం. పెడితే ఆయన నేను అడిగిన దానికి కాకుండా ఆయన ఏదో మాట్లాడతాడు మిగతాయన్ని. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఆయన నేనేం చెప్పాను, పేర్ని కృష్ణమూర్తి గారికి మంచి పేరు ఉందని చెప్పాను. నేను వెళ్ళి పేర్ని కృష్ణమూర్తి గారితో నా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకున్నావు. పేర్ని కృష్ణమూర్తి మా నాన్న దగ్గర సలహాలు తీసారు. పిచ్చితనంకి పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. అంటే మీ తండ్రి గారు మంచాడని చెప్పినా అంగీకరించలేనంత స్వార్థం నాయకుడిగా ఎదిగారని మీరు భావిస్తున్నారేమో నాన్నగారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంబటి బ్రాహ్మణయ్య గారు మంచాడని చెప్తారు, సింహాద్రి సత్యనారాయణ గారిని మంచి ఆయనని చెప్తారు, మహాత్మా గాంధీని మంచారని చెబుతారు. అంతే వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటా అక్కడికి వెళ్ళి వస్తామని చెప్తున్నాను. పిచ్చి మాటలు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు. అంటే నేను ఎవరి గురించో చెప్తే చెప్పొచ్చు, ఆయన ఎప్పుడో చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి నేను సలహాలు ఎలా తీసుకోగలను? అలా వ్యంగ్యానికి, వెటకారానికి, సర్కాస్టిక్కి, మామూలుకి తేడా తెలియకపోతే అసలు ఏం మాట్లాడతాం? ఇప్పుడు నేనేమన్నా మీ తండ్రి గారిని విమర్శిస్తే చనిపోయిన ఆయన విమర్శిస్తున్నామేంటని మాట్లాడితే బుద్ధి తక్కువైందని చంపలేసుకుని మాట్లాడాలి. యాక్చువల్గా లేని మనిషి గురించి మాట్లాడకూడదు. నేను ఆయన గొప్పతనం ఔన్నత్యం గురించి చెప్పే తప్ప నేనేం కించపరచాక మాట్లాడాల. దయచేసి ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూసుకోండి నాన్నగారని మీ ద్వారా తెలియజేస్తున్నా.